హిందూ ఆలయాల పరిరక్షణకు స్వయం ప్రతిపత్తి కోసం విహెచ్పి జాతీయ స్థాయి ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. విజయవాడ సమీపంలోని కేసరపల్లిలో ఇవాళ హైందవ శంకారవం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. దేశభక్తి, దైవభక్తి, సేవాభావం ఉన్న ప్రముఖులు హిందూ సమాజం ఆకాంక్షలపై ప్రసంగించనున్నారు. మఠాధిపతులు, పీఠాధిపతులు పాల్గొని ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు. దేశవ్యాప్తంగా చేసే ఈ జాతీయ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్లో శంకారావ సభతో అంకురార్పణ చేస్తున్నారు. విహెచ్పి జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్, ముఖ్యులు మిలింద్ ఫరండే, కోటేశ్వర్ శర్మ, రామ జన్మభూమి తీర్థ క్షేత్ర కోశాధికారి గోవింద దేవ్ గిరి మహారాజ్ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. పొరుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది నుంచి హిందువులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు. హైందవ శంకారావ సభ సందర్భంగా కేసరపల్లి కాషాయమయమైంది. దాదాపు 3 లక్షల మంది సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. 30 ఎకరాల సువిశాల ప్రాంతంలో 2 భారీ స్టేజ్లు, వేలాది వాహనాలకు పార్కింగ్ కోసం కేటాయించి బారికేడ్ల నిర్మాణం చేస్తున్నారు. ఒక స్టేజ్ పై మఠాధిపతులు, పీఠాధిపతులు, విహెచ్పి జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. మరో స్టేజ్ పై మన సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. 9 రైళ్లు, 2000 బస్సులు, కార్లు, ఇతర వాహనాలు వస్తున్నందున 3000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్లతో నిరంతరం పర్యవేక్షణ ఉండేలా పోలీసులు అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. కేసరపల్లిలో సభ నిర్వహణ ఏర్పాట్లను విహెచ్పి ప్రతినిధులు పరిశీలించారు. నిర్వాహకులకు తగిన సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. విజయవాడ, గన్నవరం మధ్య రహదారిలో వెళ్లే వాహనాలను పూర్తిగా మళ్లిస్తున్నారు. రాంవరప్పాడు ఫ్లైఓవర్, ముస్తాబాద్, సూరంపల్లి అండర్ పాస్, బీబీగూడెం, చైతన్య స్కూల్ జంక్షన్ ద్వారా వెళ్లాలని సూచించారు. సభలో పాల్గొనే భక్తులు, కార్యకర్తలు, ప్రముఖులకు ఇబ్బంది లేకుండా సహకరించాలని సభా నిర్వాహకులు, పోలీసులు సూచిస్తున్నారు.